శివలింగ స్థాపన, దాని లక్షణములు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చేయవలియు సత్కర్మల వివేచనము ఋషులు అడిగిరి. సూత మహర్షి, శివలింగము నెట్లు స్థాపించవలెను, దాని లక్షణములేవి, ఏ దేశ కాలమునందు దానిని పూజింపవలెను, ఏ ద్రవ్యము చేత దానిని నిర్మించవలెను? సూత మహర్షి పలికెను, మునీంద్రులారా, మీకు నేనే విషయమును తెలిపెదను. సావధాన చిత్తులై వినుడు, అర్థము చేసుకునుడు. అనుకూలమైన శుభ సమయమందు ఏ పవిత్ర తీర్థమునందైనను నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించవలెను. అచట నిత్య పూజలు జరగవలసియుండెను. పార్థివ ద్రవ్యముతో గాని, జలమయ ద్రవ్యముతో గాని, తైజస పదార్థముతో గాని తన అభిరుచికి అనుగుణముగా కల్పమునందు చెప్పబడిన లక్షణములతో శివలింగ నిర్మాణము జరగవలయను. ఆ శివలింగమును పూజించు ఉపాసకునకు ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. సకల శుభ లక్షణములతో కూడిన శివలింగమును పూజించినచో అది సజ్జోఫలమునొసగును. చలప్రతిష్ఠ చేయదలచినచో శివలింగము చిన్నదయ్యుండవలెను, అట్టి విగ్రహము శ్రేష్టముగా భావించబడును. అచల ప్రతిష్ఠ చేయదలచినచో శివలింగము స్థూలమై ఉండవలెను, అట్టి విగ్రహము మంచిదని చెప్పుదరు. ఉత్తమ లక్షణములతో కూడిన శివలింగమును పీఠముతో కూడా ప్రతిష్ఠించవలెను. శివలింగము యొక్క పీఠము మండలాకారముగా 4 కోణములు, 3 కోణములు లేక మంచపు కోడువలే పైన క్రింద లావుగా, మధ్య భాగము సన్నగా ఉండవలెను. అట్టి లింగపీఠము గొప్ప ఫలమునొసగును. మొదట మట్టితో, రాయి మొదలగు వాటితో లేక లోహాదులతో శివలింగ నిర్మాణమును చేయవలేను. శివలింగ నిర్మాణము ఏ ద్రవ్యముతో చేయబడునో దాని చేతనే పీఠమును కూడా తయారు చేయవలేను. ఇది ఏ స్థావర అచల ప్రతిష్ఠిత శివలింగము యొక్క వైశిష్ట్యము. చల ప్రతిష్ఠిత శివలింగమునందు కూడా లింగము పీఠము ఒకే ఉపాదానమై ఉండవలెను. కానీ బాణలింగమునకు ఈ నియమము లేదు. లింగము యొక్క పొడవు స్థాపించు యజమాని యొక్క 12 అంగుళములకు చేతితో సమానముగా ఉండవలెను. అట్టి శివలింగము ఉత్తమమైనదని భావించబడును. దీనికంటే పొడవు తక్కువైనచో ఫలమునందు లోపము వచ్చును, కానీ ఎక్కువైనచో దోషమేమియూ ఉండదు. చరలింగమునకు కూడా ఇదే నియమము వర్తించెను. దాని పొడవు యజమాని యొక్క 1 అంగుళమునకు సమానమై ఉండవలెను. దానికంటే తక్కువ అయినచో ఫలము కూడా తక్కువగానే లభించెను, కానీ దానికంటే ఎక్కువైనచో అది దోషము కాదు. యజమాని మొట్టమొదట శిల్పశాస్త్రము చెప్పినట్లు విమానమును గాని దేవాలయమును గాని నిర్మించవలెను. దానిని దేవతామూర్తులతో అలంకరింపవలెను. గర్భగృహము మిగిల సుందరముగా, సృదుడముగా, దర్పణము వలె స్వచ్ఛముగా నుండవలెను. దానిని నవరత్నములతో అలంకరించవలెను. పూర్వ పశ్చిమ దిశలందు 2 ముఖద్వారములుండవలెను. శివలింగమును స్థాపించు స్థలమునకు అడుగు భాగమున వైదిక మంత్రములను ఉచ్చరించుచు వజ్రము, వైడూర్యము, గోమేదకము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము, నీలము, ప్రవాలము, ముత్యము అను నవరత్నములను మహత్వపూర్ణమైన ద్రవ్యములను వదిలిపెట్టవలేను. సజ్జోజాతాదులైన 5 నైతిక మంత్రముల ద్వారా శివలింగమును 5 స్థానములలో క్రమముగా పూజించవలెను. అగ్నియందు అనేక ఆహుతుల ద్వారా అవిశ్యమును సమర్పించవలెను. పరివార సహితముగా నన్ను పూజింపవలెను. గురుస్వరూపుడగు ఆచార్యుని ధనముచే సత్కరింపవలెను. సోదరులకు, బంధువులకు వారి వారి కభిష్టములైన వస్తువులు నొసగి సంతోషపెట్టవలెను. యాచకులకు జడము, బంగారమును, గృహమును, భూమిని, సంపదలను, చేతనము, గోవులను వైభవప్రదముగా దానమొరరించవలెను. స్థావర జంగములగు సకల జీవులను ప్రయత్నపూర్వకముగా సంతోషపరచవలెను. 1 గర్తము గుంటలో బంగారము మరియు నవరత్నములను నింపి సజ్జోజాతాది వైదిక మంత్రములను ఉచ్చరించి
పరమ కళ్యాణప్రదుడగు మహాదేవుని ధ్యానించవలెను. దాని తరువాత నాదఘోషముతో కూడిన మహామంత్రము ఓంకారమును ఓం ఉచ్చరించవలెను. ఆ గుంట యందు శివలింగమును పీఠము పానవట్టముతో కూడా స్థాపించవలెను. ఇట్లు ప్రతిష్ఠించిన లింగమును పీఠముతో జతపరచి కదలకుండా ఉండుటకుగాను స్థిరలేపనము ఒక విధముగు జిగురు పదార్థముతో దృఢపరచవలేను. ఇదే విధముగా అచట పరమ సుందరమైన విగ్రహమును స్థాపించవలెను. భూమి సంస్కారాదులు లింగ ప్రతిష్ఠ కొరకు చెప్పబడిన విధి విధానములను లింగ ప్రతిష్ఠకు వలె విగ్రహ ప్రతిష్ఠకు కూడా చేయవలేను. లింగ ప్రతిష్ఠకు ప్రణవ మంత్రమును ఉచ్చరించు విధానము కలదు. విగ్రహ ప్రతిష్ఠకు పంచాక్షరీ మంత్రమును ఉచ్చరించవలెను. లింగ ప్రతిష్ఠ జరిగిన చోట ఉత్సవములందు వాహనములు బయటికి వెళ్ళుటకు గాను విగ్రహమును ఉంచవలెను. వేరొక ఉత్సవ విగ్రహమును బయట నుండి కూడా తీసుకుపోవుటకు వీలును కలిగించవలెను. దీనిని గురుజనుల నుండి స్వీకరించవలెను. సాధు పురుషుల చేత పూజింపబడిన వాడే బయట విగ్రహమును తీసుకునుటకు యోగ్యుడు. ఇట్లు లింగమునందు విగ్రహమునందు జరుగు మహాదేవుని పూజ శివ పదమును ప్రాప్తింపజేయునుదగును. స్థావర జంగముల వలె లింగమునకు కూడా 2 భేదములు చెప్పబడినవి. వృక్షములు లతలు మొదలగు వాటిని స్థావర లింగములందరు, క్రిమికీటకాదులను జంగమ లింగములందరు. స్థావర లింగములకు జల సేచనము ద్వారా సేవ చేయవలేను. జంగమలింగములకు ఆహార పానీయములు నొసగి తృప్తులను గావింపవలెను. ఆ స్థావర జంగమ జీవులకు సుఖమును చేకూర్చి వాటి యందు అనురాగమును కలిగియుండుటయే భగవంతుడగు శివుని పూజించినట్లగును. అట్టివాడు విద్వాంసుడుగా పరిగణింపబడును. ఈ విధముగా చరాచర జీవులనే శంకరుని ప్రతీకగా తలంచి వాటిని పూజింపవలెను. ఈ విధముగా మహాలింగమును స్థాపించి వివిధ ఉపచారముల ద్వారా దానిని పూజింపవలెను. శక్తి కొలది నిత్య పూజలు చేయవలేను. దేవాలయమునందు ధ్వజారోహణము మొదలగునవి చేయవలేను. శివలింగము సాక్షాత్తు శివపదమును అనుగ్రహించును. చరలింగమునకు షోడశోపచారముల ద్వారా యథోచితముగా క్రమముగా పూజలు చేయవలేను. ఈ పూజలు కూడా శివపదమును అనుగ్రహించును. ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, పాద్యాంగాచమనము, అభ్యంగన స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధ పుష్పములు, ధూపదీపములు, నైవేద్యము, తాంబూలము సమర్పించవలెను. నీరాజన నమస్కార విసర్జనములు ఇవి షోడశోపచారములు లేక అర్ఘ్యము మొదలుకొని నైవేద్యము వరకు శాస్త్రోక్తముగా పూజ చేయవలెను. అభిషేకము, నైవేద్యము, నమస్కారము, తర్పణము ఇవన్నీ శక్తి కొలది ప్రతినిత్యము చేయుచుండవలెను. ఈ విధముగా చేయబడిన శివ పూజనము శివపదమును అనుగ్రహించునదై ఉండును. లేక మానవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన శివలింగమును గాని, ఋషుల ద్వారా స్థాపింపబడిన శివలింగమును గాని, దేవతల ద్వారా గాని, తనంతకు తానుగా ప్రకటితుడైన స్వయంభువులింగమును గాని, తాను నిర్మించిన నూతన శివలింగమును గాని ఉపచార సమర్పణ పూర్వకముగా పూజించినట్లయితే, లేక పూజా సామాగ్రి నొసగుట వలన కూడా పైన చెప్పబడిన ఫలములనన్నింటినీ మానవుడు పొందును. క్రమముగా ప్రదక్షిణ నమస్కారాదులు చేయుట చేత కూడా శివలింగము శివపదమును సంప్రాప్తమునరింపజేయును. నియమముగా ప్రతిదినము శివలింగమును దర్శించినచో అదీను శుభప్రదమగును. మట్టితో గాని, పిండితో గాని, ఆవు పేడ, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్న, బూడిద లేక అన్నముతో గాని తన అభిరుచికనుగుణముగా శివలింగమును తయారు చేసి పూజించవలెను. లేక ప్రతిదినము 10,000 ప్రణవ మంత్రములను జపించవలెను. లేక 2 సంధ్యలయందును ఒక్కొక్కసారి 1000 ప్రణవములను జపించవలెను. ఈ క్రమము కూడా శివపదమును ప్రాప్తింపజేయును అని తెలుసుకొనవలెను. జపకాలమునందు మకారాంత ప్రణవమును ఉచ్చరించినచో మనస్సు పరిశుద్ధమగును. సమాధి యందు మానసిక జప విధానము కలదు. మిగతా అన్ని సమయములందు ఉపాంశు జపమునే చేయవలేను. నాదము బిందువుతో కూడిన ఓంకార ఉచ్చారణను విద్వాంసులు సమాన ప్రణవమని అందరు.
ప్రతిదినము నిష్ఠతో 10,000 పంచాక్షరీ మంత్రమును జపించుడు గాని లేక 2 సంధ్యలయందు ఒక్కొక్క 1000 చొప్పున జపము గాని చేసిన శివప్రద ప్రాప్తి కలుగునని అవగతము చేసుకొనవలెను. బ్రాహ్మణులు మొదలగు వారికి ప్రణవముతో కూడిన పంచాక్షరీ మంత్రము శ్రేష్టమైనదని చెప్పబడినది. కలశముతో చేయబడు స్నానము, మంత్రదీక్ష, మాతృకాన్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణమగల బ్రాహ్మణులు, జ్ఞానులు, గురువులు వీరందరూ ఉత్తములుగా పేర్కొనబడిరి. ద్విజులకు నమశివాయ ఉచ్చారణ విధానము కలదు. ద్విజులకు చివర నమః పదప్రయోగ విధానము కలదు. అనగా వారు శివాయ నమః మంత్రమును ఉచ్చరించవలెను. స్త్రీలకు కూడా అక్కడక్కడ విధిపూర్వకముగా నమోంత ఉచ్చారణ విధానము కలదు. అనగా వారు కూడా శివాయ నమః అనియే జపించవలెను. కొందరు ఋషులు బ్రాహ్మణ స్త్రీలకు నమః పూర్వక శివాయ జపమును అనుమతించెరి. అనగా వారు కూడా నమశివాయ జపమునే చేయవచ్చును. 5 కోట్ల పంచాక్షరీ మంత్రమును జపించినచో మానవుడు భగవంతుడగు శివునితో సమానమగును. 1, 2, 3, 4 కోట్ల జపము చేసినచో క్రమముగా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వర పదములను పొందుదరు. మంత్రమునందెన్ని అక్షరములున్నవో వేరువేరుగా వాటికి ఒక్కొక్క 1,00,000 చొప్పున జపించినను లేక అన్ని అక్షరముల అన్ని లక్షల జపములు చేసినను శివపద ప్రాప్తి కలుగునని తలంచవలెను. 1000 దినములు ప్రతిరోజు 1000 జపము క్రమముతో పంచాక్షరీ మంత్రమును 10 లక్షల జపమును పూర్తి చేయవలెను. ప్రతిదినము బ్రాహ్మణులకు భోజనము చేయించవలెను. ఆ మంత్రము చేత అభీష్ట కార్యఫల సిద్ధి కలుగును. ప్రతిదినము బ్రాహ్మణుడు ప్రాతకాలమున 1008 సార్లు గాయత్రి జపించవలెను. అట్లు చేయుట వలన గాయత్రి క్రమముగా శివపదమును ప్రసాదించెను. వేద మంత్రములను, వైదిక సూక్తములను నియమపూర్వకముగా జపించవలెను. వేద పారాయణము వలన కూడా శివపద ప్రాప్తి కలుగునని తలంచవలెను. మిగతా మంత్రములెన్నియో కలవు. వాటి ఎందెన్ని అక్షరములు గలవో అన్ని లక్షల జపమును చేయవలెను. ఈ విధముగా శక్తి కొలది జపించువాడు క్రమముగా శివపదము మోక్షమును పొందును. అట్లుగాక తన అభిరుచి కనుగుణముగా ఏదో ఒక మంత్రమును ఎన్నుకొని చనిపోవువంత వరకు ఆ మంత్రమునే జపించవలెను. లేక ఓం మంత్రమును ప్రతిదినము 1000 సంఖ్యతో జపము చేయవలెను. అట్లు చేయుట వలన భగవంతుడగు శివుని ఆజ్ఞతో సకల మనోరథములు సిద్ధించెను. పరమాత్ముడగు శివుని కొరకు పూదోటలు, ఉపవనములు మొదలగు వాటిని తయారు చేయుట, శివసేవా కార్యములను నిర్వహించుట, శివాలయములందు ఊడ్చి శుభ్రము చేయు పుణ్యకర్మలను చేయువాడు శివపదమును పొందును. శివస్థానములుగా కాశీ మొదలగు క్షేత్రములందు భక్తిపూర్వకముగా నిత్య నివాసము చేయవలేను. అది జడచేతములన్నిటికీ భోగములను మోక్షమును ప్రదానము చేయునదగును. కనుక విద్వాంసులు మరణ పర్యంతము శివక్షేత్రములందు నివసించవలెను. పుణ్యక్షేత్రములు ఎందున్న బావులను, కోనేరులను, జలాశయములను శివగంగయని భావించవలెను అని పరమశివుడే వచించెను. అచడ స్నానము చేసి దానము నొరనించి జపమునర్చిన మానవుడు శివుని పొందును. కనుక మృత్యు పర్యంతము శివక్షేత్రముల ఆశ్రమమును పొంది నివసించవలెను. శివక్షేత్రమునందు చనిపోయిన సంబంధీకులను దహనము చేయుట, 10 దిన కర్మ, మానసిక శ్రాద్ధము, పిండ ప్రధానము లేక సంవత్సర శ్రాద్ధమును తన పితరులకు పిండ ప్రధానము చేయుట మొదలగునువు చేసినచో అతడు అప్పటికప్పుడు సమస్త పాపముల నుండి ముక్తుడగును. చివరకు శివపదమును పొందును. శివక్షేత్రమునందు 7 రోజులు గాని 5 లేక 1 రాత్రి అయినను గడపవలెను. అట్లు చేయుట వలన కూడా శివపదము ప్రాప్తించగలదు. ఈ లోకమునందు తమ తమ వర్ణముల కనువుగా సదాచారములను పాటించడం వలన కూడా మనుష్యుడు శివపద ప్రాప్తి పొందును. వర్ణమునకు అనుగుణముగా ఆచరణ సలుపుచు భక్తిభావముతో నుండినచో తన సత్కర్మలకు మించిన ఫలితమును పొందును. కోరికలను సిద్ధింపజేయుట కొరకు తన కర్మల కనువైన అభీష్ట ఫలమును శీఘ్రముగానే పొందును. నిష్కామ భావముతో చేయబడిన సకల కర్మలు సాక్షాత్తు శివపదమును చేకూర్చును. దినమునకు 3 విభాగములుండును.
ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము ఈ మూడింటిలో క్రమముగా ఒక్కొక్క విధమైన కర్మలు నిర్వహింపబడును. ప్రాతకాలమును శాస్త్రవిహితమైన నిత్య కర్మానుష్ఠాన సమయమని తెలుసుకొనవలెను. మధ్యాహ్న కాలమును సకామ కర్మలకు వినియోగించవలెను. సాయంకాలము శాంత కర్మలకు అనువగు సమయము అని తెలుసుకొనవలెను. ఇట్లే రాత్రి కూడా సమయ విభాగము చేయబడినది. రాత్రి ఎందలి 4 యామములోని మధ్య 2 జాములను నిషీధ కాలముగా చెప్పబడినది. విశేషముగా ఈ కాలమునందు చేయబడు శివపూజలు అభీష్ట ఫల ప్రదాతలగును. అట్లు కర్మలు చేయు మానవుడు యథోక్త ఫలమును పొందును. విశేషముగా కలియుగమునందు కర్మ వలననే ఫలప్రాప్తి కలుగును. తమ తమ అధికారములను అనుసరించి పైన చెప్పిన కర్మలలో దేని ద్వారా అయినను సదాచార సంపన్నుడే శివారాధన చేయువాడు, పాపముచే భయపడువాడు ఆయా కర్మల సంపూర్ణ ఫలమును తప్పక పొందును. ఋషులిట్లు పలికిరి. సూత మహర్షి, పుణ్యక్షేత్రములేమేమియున్నవి? వానిని ఆశ్రయించిన స్త్రీ పురుషులందరూ శివపదమును పొందు విధానమును సంక్షిప్తముగా తెలుపుడు. శివలింగ స్థాపన, దాని లక్షణములు, పూజా విధాన వర్ణన, శివపద ప్రాప్తికి చేయవలయు సత్కర్మల వివేచనము ఋషులు అడిగిరి. సూత మహర్షి, శివలింగము నెట్లు స్థాపించవలెను? దాని లక్షణములేవి? ఏ దేశ కాలమునందు దానిని పూజింపవలెను? ఏ ద్రవ్యము చేత దానిని నిర్మించవలెను? సూత మహర్షి పలికెను. మునీంద్రులారా, మీకు నేనే విషయమును తెలిపెదను. సావధాన చిత్తులై వినుడు, అర్థము చేసుకునుడు. అనుకూలమైన శుభ సమయమందు ఏ పవిత్ర తీర్థమునందైనను నదీ తీరమున తన అభిరుచికి అనుగుణముగా శివలింగమును స్థాపించవలెను. అచట నిత్య పూజలు జరగవలసియుండెను. పార్థివ ద్రవ్యముతో గాని, జలమయ ద్రవ్యముతో గాని, తైజస పదార్థముతో గాని తన అభిరుచికి అనుగుణముగా